జై శ్రీరామ్! భారత్ మాతాకి జై! ప్రతి ఒక్కరికి అందరికీ జై శ్రీరామ్! ఇప్పుడు నేను చెప్పబోయేదేందంటే, మనకు అకస్మాత్తుగా మనిషి కింద పడి గానీ, ఏవైనా తగులుకొని ఆహ్, శరీర భాగాలు బెసుకు పట్టడం లేదా నొప్పి పట్టడం జరుగుతది. ఆ నొప్పి తగ్గటానికి లేదా మనిషి శరీర భాగాల్లో నరం పట్టుకోవడం, అకస్మాత్తుగా కింద పడడం వల్ల ఆ యొక్క పట్టుకొని మనల్ని నొప్పితో బాధిస్తుంటది. మనిషి శరీర భాగాలకు తగులుకొని లేదా కింద పడి లేదా నరం పట్టుకొని నొప్పితో మనము బాధపడుతుంటాం. మన శరీర భాగాలకు పట్టిన నొప్పితో. ఆ నొప్పి తగ్గడానికి ప్రకృతిలో దొరికే వనమూలికలతో తయారు చేసిన ఆయుర్వేద పట్టు తయారు చేసి వేయబడును. ఈ పట్టు వేయడం వల్ల ఖచ్చితంగా మనకు మన శరీర భాగాలకు పట్టిన నొప్పి తగ్గుతది. అంటే 98% తగ్గుతది. మన శరీర భాగాలకు కింద పడి గానీ, ఏదైనా తగులుకొని, నరం పట్టుకొని, శరీర కండరాలు బెసికి గానీ నొప్పి పెట్టినప్పుడు మనం 3 లేదా 4 నెలలలోపు మనము ఈ యొక్క ఆయుర్వేద వనమూలికల పట్టు ఏపించుకుంటే మనకు నొప్పి పట్టిన చోట ఖచ్చితంగా తగ్గుతది. అందరికీ జై శ్రీరామ్! భారత్ మాతాకి జై! ప్రతి ఒక్కరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి. చూసి ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వాళ్ళు లేదా మీరైనా మీ శరీర భాగాలకు కింద పడి గానీ, ఏదైనా తగులుకొని గానీ, కండరాలు బెసికి గానీ, నరం పట్టుకొని గానీ, మనకు నొప్పి ఉన్నప్పుడు ఆ నొప్పి తగ్గడానికి ఖచ్చితంగా ఈ ప్రకృతిలో దొరికే వనమూలికలతో పట్టు వేయబడిన ఆయుర్వేద పట్టు. నొప్పి ఖచ్చితంగా 98% తగ్గుతది. ఎప్పటిలోపు 3 నెలలు లేదా 4 నెలలు అయినోళ్ళకు నొప్పి పట్టి, వారికి మాత్రమే ఖచ్చితంగా నొప్పి తగ్గుతది. వృద్ధి వేయడం ద్వారా 98% నొప్పి అనేది ఉండదు. అందరికీ జై శ్రీరామ్! భారత్ మాతాకి జై! ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి, చూసి తెలుసుకోండి. జై శ్రీరామ్! లైట్ ఉంది కదా ఈడ. కప్పలు ఉండయి. దీనికి పాలు వచ్చాయి కదా, దీనికి పాలు వచ్చానే కదా జుట్టుపాకు. ఇది చంపినప్పుడు పాలు వచ్చానే కదా జుట్టుపాకు, లేకపోతే కాదు. అంతే, తెంపినప్పుడు పాలు రావాలి, అప్పుడు జుట్టపాకు. అయిపోయిందా? ఎందుకని నాయిదేమిటి లేదే మామూలు పసుపు, ప్యాకెట్ పసుపు. ప్యాకెట్ అయితే ఎర్రగా రాదు, మామూలు పసుపు అయితే ఎర్రగా వస్తుంది. అది తేడా దాంట్లో. మామూలు పసుపు కొమ్ముల నుంచి తీసింది బాగుంటుంది. అయితే
అది ఎవరు ఇచ్చినదా చక్కెర అది గూట్లో ఉన్నది? ఎవరో ఒకరు తెచ్చుంటారు పెట్టడం మళ్ళీ ఎవరికి ఒకరికి ఆ. గురువు అయినప్పుడు తక్కువైనప్పుడు అడిగి అడిగారు ఒక్కొక్క దండి తెచ్చినట్టు వాళ్ళకి ఇచ్చి పంపడం. చక్కెర బాగా లావు ఉంది. చక్కెర పసుపు కదా. ఒకవేళ మర్చిపోయేస్తే మన ఇంట్లో అది మొన్న వేరే వాళ్ళు తెచ్చుకున్న దూది కూడా ఉంది, తెచ్చాము అది. దూది లేకుంటే ఎట్లా? అంతా 100 తీసుకొనొచ్చు ఆఖరణ దూది. వారం రోజులు లాక అర్థమవుతుందా? నీళ్ళు దడపవద్దు. నీళ్ళు పోసుకున్నా ఫస్ట్ కాల్సింది దానికి అదే ఊడిపోతే మినిమం 5 రోజులన్నా తరచకూడదు, తరచకుంటే అదే తగ్గిపోతుంది. అది పసులు వినరా అచ్చే అట్లా చేయలేవా? గుడ్లో తెల్లజాన మాత్రం వేయాలి కదా, ఎర్రది వేయకూడదు. ఎర్రది వేసి ఏమవుతుంది? పసుపు పచ్చది. పసుపు పచ్చది వేసి ఏమవుతుంది? ఇరిగిపోద్దా ఏమవుతుంది? అది ఎర్రగా ఉంటుంది. సౌండ్ తగ్గాను. నూరు బాగా పడలేదు ఆకు, వాన పట్టింది సరిపోవు. ఏడేసినావు అది? ఆ కింద వేయకుంటే అది మొత్తం కలిపి ఒకసారి అనొచ్చుగా, అది పైన పెట్టుకో. కింద వేసిందిలే, మట్టి అయింది దానికి. అది పెట్టుకో బాగా అను. తింటావే తెల్లాడు బువ్వ, పసుపు రాకుండా ఎట్ట పోద్ది చూడు. సన్నగా ఉన్నా కానీ మంచి కళ్ళు తిరిగినాయి అంటారు. అట్లా అట్లా ఉండాలి. జుట్టపాకు ఆకు పసరు కదా అది. సున్నప్రాయి తెచ్చినానంటే ఏది లేదు, ఉత్త పసుపు గుడ్డేనా? సున్నం కూడా కావాలా? సున్నపు డబ్బా కావాలి. ఒకసారి చెప్పు, వచ్చేటప్పుడు పట్టుకొచ్చు. ఉండాలి పోయి చోట పోయినా మళ్ళా కొట్టింది తీసుకొచ్చా, కొట్టేమన్నా తీసుకొచ్చా పోయిండు కదన్నా మీ నాన్న, నడుచుకుంటూ పోయిండు ఆయన. ఇన్నే కదా కొట్టు, దూరం ఏం లేదు. ఒక 100 అడుగులు ఉంటుంది అంతే. 100 అడుగులు కూడా ఉండదు, 50 అడుగులు. పని అది పసుపు ప్యాకెట్. మళ్ళీ రుద్దావు, మళ్ళీ రుద్దావు, మళ్ళీ రుద్దకుంటే ఊరికే వేసి వేస్ట్. బొటికి నెల మళ్ళీ రుద్దాలి. ఇదికొచ్చిన టబ్బా అమ్మ కొత్త కాకు చేయకంటే ఎట్లయితుంది? ఈ సంక్రాంతి పండుగ రోజు కబడ్డీకి పోయి ఆ పని చేసుకున్నాం. ఏం లేదు, ఒకటి ఇది ఒక్కటే. అది తెలుసులేరా, చెప్తలే యాత్రలే బా. అది ఇట్లా పెట్టు, యాత్రలే నీకెందుకు ఇబ్బంది లేకుండా. అబ్బా లేదు అమ్మ లేదు, నాకు తెలుసు నీకు నొప్పింది. ఇప్పుడు నెమలికల్ని నీళ్ళు కాస్తుంది, ఏటగాడి ఆనపోగొడతాడా? అది నువ్వు వచ్చినవు రాని నేను జూనియర్ చూడాలి, చూడకుండా ఊరికి పంపిస్తే బాగుంటుంది. అది పండగ ఏంది? 8వ తారీఖు, 5, 16, 17. 15వ తారీఖు. ఇప్పుడు 10 రోజులు అయింది. 2 రోజులు అయితే ముందులే, ఇబ్బంది ఏముంది. తొందరగా వచ్చింది కదా, ఎమ్మటైతే ఊరికే నీరు కల్లా అవుతాం.
గంగంపల్లి మత్తుగా వచ్చింటే చెప్పలేదు మీకు వాళ్ళు చెప్పిన నాకు లింగాపురం పోదాం అంటే వాళ్ళు వద్ద అడిగి వెళ్ళిపోన్నాడు. ఏముంది లింగాపురం వాళ్ళకి ఆయన ఎందుకులే నువ్వు చెప్తుంటే ఎందుకు లేదు ఏమన్నాడు ఆయన డాక్టర్ కాడ వచ్చి ఈయనకి ఏం కాలేదు, ఈయనకి సపోర్ట్ పెట్టుకో సెట్ అయిపోద్ది టాబ్లెట్లు ఇచ్చినాడు. పట్టు రాసిండు, అది గిద్దలు ఏడ దొరకలే పట్టు. విజయవాడలో అడిగినా ఏడ దొరక రాసిన హాస్పిటల్లో ఉంటాయి అంటే ఇంకా సపోర్ట్కి పట్టు కట్టించుకోవడానికి వచ్చినది. ఏం చెప్తుంటారు డాక్టర్ బాగున్న పిండానికి వస్తే అడ్డం తిరిగినది 10,000 అన్నోడు 20,000 అవుతుంది చేపించుకుంటారా లేకపోతే పోతారా చాలా పోయినా కానీ మధ్య నేను గ్యారెంటీ చెప్పాను చెయ్యవయ్యా తర్వాత ఏమైనా కానీ 20,000 కానీ అబ్బా డాక్టర్ మానవాడు బాగా చేసిన బాగున్నా కానీ మనకేం తెలుసు. ఎందుకు ఏముంది అని ఎవడు చెప్పిండు అసలు ఇయ్యాడ నీకు ఈ పట్టు బొట్టు అని ఏం అవసరం లేదు. ఇక్కడ కానీ ఇక్కడ ఏం లేదు ఏలు మట్టబడి ఉంటుంది ఆడడంలో వాలీబాల్ కొట్టడం చెప్తుంది వాలీబాల్కే కదన్న దైలింది కబడ్డీకా కబడ్డీకి అయ్యేది తగిలేదు కాదు కదా ఎగురుతుంటే తగిలేదు జంపు కొడుతుంటే మంచి మీద చేయబెట్టేసరికి సరే సరేలే జరుగుతుంటాయి ఇవన్నీ అనుకుంటే ఎట్లా ఎంత బాగా అన్నం వంటలో ఒకరోజు మెత్తగా అవుతుంది ఒకరోజు ఉడకపోతుంది ఉడకలేదు అనుకుంటే అవుతుంది మెత్తగా పోయింది అనుకుంటే అవుతుంది మామూలుగా జరుగుతుంటుంది. అసలు ఎవరన్నారు దీనికి ఒక రాడ్ వేసి కట్టమన్నారు అదే సపోర్ట్ అంటే ఇంకా అంతే అదే రాడ్ అనేది ఇంకా కట్టమంటే అంటే వాళ్ళు ఆపరేషన్ చేస్తూ లోపల వేస్తారు నేను అనేది పక్క సపోర్ట్ వేసి కట్టమని అదే బ్యాండ్ వేసి రాడ్ వేసి కడితే స్ట్రక్ అయిపోతుంది అట్నే వాళ్ళు ఆపరేషన్ చేయడానికి డబ్బులు సంపాదించుకుంటారు. దానికి ఏందన్నా అనుకూలం చేస్తారు నీకేముంది ఒకరో ఏదైనా తగులుకున్నప్పుడు నొప్పి లేకుంటుంది చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే 4-3 రోజులు నొప్పి ఏలేం వంకలేదు కదా బాగానే ఉంది ఏలు నార్మల్ బాగానే ఉంది లోపల ఏమన్నా అది ఏం లేదు చిట్లిన అంట లేదు కోతిపుండి రామాయణం చేస్తాడు డాక్టరే అంటే ఏం లేదు దాని గురించి నీకు సమస్య లేదు కావాలంటే ఇది సపోర్ట్కి పెట్టుకొని చెప్పి అంతే నువ్వు సపోర్ట్ ఏదైనా చేసి కడతావు బాగుంది అది కదలకుండా ఏలిగినుకుంటే నీ నరాలు నీలకపోతాయి నువ్వు మళ్ళీ ఉంచుకోవాలన్నా మహా కష్టంగా ఉంటుంది. నువ్వు ఊరికే ఏలేందంటే మామూలుగానే అనుకుంటూనే ఉంటుంది అది ఏం కాకుంటే 4 రోజులు నొప్పి ఉంటుంది అంత దాని గురించి నువ్వు సమస్య 4 రోజులు దాటిపోయింది ఏం 10 రోజులు దాటి 10 రోజులు దాటి ఏది కాకుండా ముట్టి ఒకసారి పాడితే అర్థమవుతుందా. ఇప్పుడు ఏదైనా దెబ్బతైన పుండే మనకు మానబెట్టాలకు ఎంత టైం వస్తుందో లోపల నొప్పి కూడా అంత టైం ఉంటుంది. మనకేంటంటే కాన్ రాంది పైన చూస్తే బాగుందిలే ఏముందిలే నాకైనా ఇంకొకరికైనా అనిపించింది కాకుంటే ఆ తగిలిన మనిషికి అనేది ఖచ్చితంగా నొప్పి అనేది ఉంటుంది. ఉందా
వస్తుందిలే మీ ఆయన నచ్చుంటే దొరక వచ్చింది కట్టబట్టుకొని వచ్చిన కుట్టుకాడు అంత దూరం అన్నీ ఆ కొట్టు కాయించేట రాన్సోయం కాయించేట ముందుకుంది. డాక్టర్ కదిలియకుండా కదా నేను కదిలియటం ఆయన చెప్పినట్టే మనం చేసి బాగుంటుంది. డాక్టర్ లాగా బాగుండాలి అట్లా. దానికే చదివి నెలకు ఉన్నది. ఊళ్ళో ఆడినావు నువ్వు ఆట టోర్నమెంట్ సంక్రాంతి వస్తుంది. ఒక ఆయన కాలు ఇరుగు తిరిగినట్టుగా ఆయన కాలేదంటున్నా. మీరే కదా మీది ఎవరు? నేను గిద్దలూరులో ఉంటాం, మా ఊళ్ళో జంగంపల్లి. ఇప్పుడు ఈ రాజమ్మ ఉంది చూడు వాళ్ళ అన్న బిడ్డ నేను చేసుకున్నాను. ఊళ్ళో ప్రోగ్రామ్గా మామూలు డ్యాన్స్లో నేర్పిస్తారు పోవాలన్నాడు. ఆయన రాసింది కదా రాజు అన్నగా మీది గిద్దలూరేనా? మాది అసలు మావుతు అయితే ఇక్కడ పెళ్లి చేస్తే ఇక్కడ సెట్ అయినా గంగంపల్లి కన్నా ఇది ఎవరైనా సెట్ అయినా ఈయన ఒక్కడే అనుకోడు. ఈయన పెద్ద ఆయన నువ్వు రేపు డాక్టర్ పోయిన కానీ నాయాలని కాకు పాపం చాలా ఇబ్బంది పడతారు. ఏమంటున్నాను నాకేంటంటే నేను అంతటి కాదు కాబట్టి చూద్దామని అట్లా చేస్తుంటా అంతే. తోడి కాకపోతే చేస్తాను. అంటే నేను ఎన్ని అనేది ఎందుకు నువ్వు ఎలా తిప్పినా కానీ ఏళ్ళు అనేది నొప్పి నొప్పి అనేది అదే నొప్పి అనేది లేకుండా ఇలా అక్కడికి ఆగిపోయాను చాలా. హలో కొంచెమన్నా మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఒక పనిలో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. నేను చేస్తాను ఒక అర్ధగంట లోపల చేస్తాను. ఈ సంగతి కాదు చెప్పేది. కొంతమంది ఏంటంటే నొప్పి భరాయించలేక వేరే సన్నోటి మంచిగా మంచిది సక్సెస్ అయితే ఇంకా వేరే ఊరు ఇంజక్షన్ ఇచ్చేనే డాక్టర్ అట్టు తిరుగుతారు. ఆయన కాళ్ళు నొప్పి పెట్టింది వచ్చిండు బొక్క ఉండడు. నేను చిన్ననే రుద్దిన అట్నే కుర్చీకి నిలకపోయిండు. ఏమో ఈ మనిషి ఏమన్నా అయితే ఎందుకు వచ్చింది మళ్ళా చిన్నగా వేసి రుద్దిన 2 పట్లకల్లా పోయింది. బస్సు డ్రైవర్గా పోతున్నాడు ఆ మనిషి. వేసిండు డ్రింకింగ్ వేసి ఉంటాడు ఖచ్చితంగా, వేయకపోతే కుదరదు. చాలా ఫలితాగా ఉన్నాడు మనిషి. మా బీబ్ బాబు డౌన్ అయినా ఎందుకు వచ్చింది చూద్దానా నీకు? ఏముంది ఒత్తు కింద పడుతుంది ఏముంది ఇంకా. ఇంత ఏంది అబ్బా అంటే సరిగ్గా ఇది ఊరికే చేసేది, ఏం డబ్బులు ఇచ్చేసేది కాదు. గిద్దులు
కొట్టాకు నాకు కానీ అబ్బా వేపించుకోము వచ్చి పనిలో పని అమ్మా ఇప్పుడు అది పాతది ఒక 2 సంవత్సరాలు ఎన్నేళ్ళైనా వదిలితే పోతుంది అబ్బా ఎన్నేళ్ళైనా ఇదంటే నొప్పి పోదంట 2-3 బట్టలు వేపిస్తున్నాడు బుద్ధి ఉన్నట్టు చేసినప్పుడు అది నూరితే అయిపోయి పని ఇంకా పని క్లోజ్. తల గుంజ కొట్టకొచ్చా సపాలానికని అది కింద దిగడంలో తగులుకున్నది. చెప్పింది అర్థమైందా? ఏమని చెప్పినా 5 రోజులు పడుకున్నాడు పడిపోయిన అనుకో నేనేం చేయలేను. లేచిపోతుంది తెలుసు. తడిపితే మళ్ళీ రావడమే ఇంకా 2 సార్లే ఛాన్స్. కట్టమన్నాడు అని అంటే అట్ట కుదరదు. ఉన్న విషయం చెప్తున్నా, నువ్వు ఎట్లనే చెప్పుకో, నీ ఇష్టం, నీ ఏలు. గంటలు చదువుతున్నా పనులు కొన్ని కూర్చుని ఉంటే ముందు ట్రీట్మెంట్ నాదే కదా, తర్వాత ట్రీట్మెంట్ అయ్యి సరిపోద్దులే, వస్తుంది ఏం కాదులే. అది ఊరికే అమ్మంట పడుతుందా? అది గుడ్డు కోసం వచ్చింది. కొన్ని ఉన్నాయి కదా సరుకు అలా కట్టే తీసుకో. దూది మటుకు బాగా తెచ్చిండు. మచ్చుకు వచ్చుంటారా బాగా తెలిచే, ఎవరో ఒకరు వచ్చుంటారు. దూరపడే వాళ్ళకైతే వేసి పంపించడమే, దగ్గర వాళ్ళు అయితే ఈరోజు అంటే రేపు చెప్పడం. ఇప్పటికి బాగా పెద్ద మంచి ఫస్ట్ కదా రెడ్డికి వచ్చింది. కొన్ని కల్తీ కలుపుతారు, రంగు వేస్తారు పసుపులో, అసలు రెడ్డే ఉండదు. కొమ్ముల పసుపు. రెండోది ఏంటి, నాటు సున్నం గినకైతే ఇంకా మేలు ఎక్సలెంట్ గా ఉంటుంది. సున్నం రాళ్ళు బట్టీల కాడ మనమైన కాళ్ళు దిగితే ఒక పట్టే పోతుంది. సున్నం వేసిన తర్వాత బాగా ఎర్ర వచ్చింది. ఇప్పుడు జమ్మ 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 లాగా ఆ సున్నమా లేదన్న, ఇప్పుడు మన ఈ రాళ్ళు ఉడకబెట్టిన సున్నమాల ఉండదు ఇది. ఎక్సలెంట్ గా ఉంది ఈ సున్నం. మళ్ళీ బట్టిలో రాళ్ళు సైజ్ బాగుంటుంది, సైజ్ తక్కువ. సై అంటే సెకండ్ క్వాలిటీ నా ఇది సున్నం. పవర్ తక్కువ. అది అసలు మన నీళ్ళు వేసిన పొంగుతుంది. అదే ఆ సున్నమే మంచి పవర్ అయింది. పొగలాగా వస్తుంది నీళ్ళు వేసినప్పుడు. రాయి మీద రాలేసినామంటే అప్పుడు బట్టి ఆడ పొట్టిపల్ల కాడ వండుతున్నావు. అప్పుడు అప్పుడు ఇల్లా కొట్టుకునేదల్లా అయ్యే కాదు, కంట్లలో పడితే వాడిని ఎక్కడ నొప్పి ఇప్పుడు అంది. ఇప్పుడు అన్ని రెడీమేడ్లు వచ్చినాయి. ఇక మనమే చేయొచ్చు. తింటే రక్తం ఎట్టొస్తుంది, అది అట్లా అదే కొత్త అంతే. అట్లా గురుకురాయి అనేది అంత ఇది. ఏమన్నా నీకు అప్పుడు గుడ్డేస్తుండే ఆయన, ఇప్పుడు ఇది వేస్తుండవు. అప్పుడు గుడ్డేస్తున్నావు కదా పట్టేసినప్పుడు. దూది తయారైంది. అవసరం లేదు. ఆ గెనుపు అనేది వంగింది లేదు. నువ్వేమన్నా నేను వేయంలే, నాకేంటంటే దానికి సరిపోయిన కాడికే వాపు ఉన్న సాటినే వేస్తే మేలు, వాపు లేని సాట్ ఎందుకు మళ్ళీ. మనం అనుకుని నువ్వే అనుకో, ఇబ్బంది లేదు. అది లేని కాడ ఎక్కడ నొప్పిందో అక్కడి వరకు అనుకుంటే సరిపోతుంది. నీళ్ళు తడిచి చెప్పు, వాళ్ళు వేసుకోవద్దు కానీ, లేకుంటే ఇంకా నొప్పి పైన ఏదో పైన అవసరం లేదు. ఆ కాడికి ఇంకా దాని ఊరికి అట్లా తిరుగు పీల్చుకొని ఇంకా బ్యాండేజ్ అలా బిర్రు అవుతుంది. అది సామాన్య నీళ్లు పెడితే లేసి వస్తుంది కానీ, లేకుంటే లేని కూడా లేదు, బిర్రు బిగించుకున్నట్టుంటుంది. మళ్ళీ ఇది రెండోసారి మొన్న వేసిన సక్సెస్ కాదా.
దానికి టాటర్ లాంటిది ఆ సున్నంత నొప్పి లేకుండా. ఏం చూస్తుంటారు మీరు? మీకేమైనా ఉందా? ఇది పట్టు ఏదైనా నొప్పులు పడితే కాదు బెనికినా ఏదైనా ఎంక మొక్క జిట్టినా అటు కింద పడి నొప్పి పడితే నొప్పి తగ్గు నీకు. బండి మించి వన్నా ఏమన్నా కబడ్డీ ఆడినా ఏమైనా కానీ దెబ్బ తగిలినట్టుకు బాగుపడి లేదా కాలేజీలలో కొట్లాడుకొని గూలాడుకొని నొప్పి పెట్టినా కానీ తీసుకోలే తీసుకోలే అసలు తీసుకుని ఎంతమందికి వేసిండు ఆయన పిల్లలు తీసుకుంటాడు కాదు 50 మందికి వేసిన 7 మందికి. మస్తుగా వీడియోలు ఉంటాయి చూడు యూట్యూబ్లో. ఎవరు తీసుకోలే. అది తీసుకోడు చేసుకునేవా పని ఉంటుంది సామాన్యంగా. మీ చిన్నమ్మకి అయినా ఆయన దాన్ని రాండి నేను ఎవరన్నా ఉన్నా దొరకరా చెప్తే మొగలు పడతారు. నాకు రుద్దకుండా ఇక్కడ ఏమన్నా కాళ్ళు నొక్కునేదంటే కొంకిలోలే ఇదే ముందే కొదమసాట అప్పుడు వేసుకుని లెక్క నువ్వు 2 నాళ్ళు ఒకరు పట్టు పతలాగా ఇప్పుడు ఇక 3 మాటలు ఏమో వేసుకోవడం తగ్గింది నాయన తగ్గింది అందుకే నువ్వు నెట్టిలేమ్మా. ఎవరు పడేసినది అప్పుడు? ఆ బండి మీదనా? బుల్లెట్ బండి మీదనా? అద్ద మామ ఆడ వండుకోనాడు. ఎద్దల బండి వదినా పలుగురాళ్ళు లడ్డు. అంటే ఎద్దల బండి విన్నా అట్లా మామూలు బండి మళ్ళీ బుల్లెట్ బండి ఉంది. బుల్లెట్ బండి విన్నా పైకి ఎక్కించి అట్నే పడేసిన బుల్లెట్ బండి మీద నుంచి. అక్కడ తగ్గవు ఎంత రుద్దినా కానీ. కింద పన్నదా ఎటా? కింద పన్నావా పెద్ద? పైకి అనుకోమ్మా నువ్వు. అది ఏం కాదులే, ఏం కాదులే, ఏముంది, ఏం కాదు కానీ రుద్దితే తగ్గుతుంది. తీసేది నరాలే పట్టుకో. ఆ పెదమ్మ కింద ఉన్నట్టుంది అన్న, లేకపోతే అంత నొప్పి ఉంటుంది. నరం పట్టుకుంటే నరం విడుస్తుంది. నువ్వు చెయ్యి, నీకేం తెలుసు, తగ్గుతుంది. రుద్దితే వేసి కనిపించినప్పుడు మళ్ళా పెట్టుకెళ్ళి వస్తుంది అనుకోనికి. పండుగ
చల్ల అయిపోలేదు అనుకుంటే మనకాడ తీసుకుంటా నేను అందుకు ఇక్కడ ఆరిపోద్ది పట్టు. పోద్ది. రుద్దు రుద్దు కొంచెం రుద్దు రుద్దు తగ్గుతుంది. అదే ఉన్నది కింద పడేలే, తీసినాము లేదమ్మా నేనేం ఎగబెట్టుకున్నాను కింద పడే కాలు నొప్పి. అక్కడ ఒక్కడే ఉంటే అది వేస్తున్నాను పతలాంటి అది హాస్పిటల్ వేడొచ్చేదాకా రుద్ది, పచ్చి అదే లేదు మతి. వేడొచ్చేదాకా రుద్ది పట్టేచ్చే తగ్గుతుంది కొంచెమైనా. మిఠాకు పోయినప్పుడు దెంకొస్తారు ధర్మం అదే కదమ్మా ఇట్లాదేనా అమ్మ ఇది కొనుక్కొచ్చింది ఉంటే మేలు. నేను తీసుకొచ్చాలి ఈసారి గిద్దలూరు పోతే. ఒక కట్ట ఎంత అది 300 అయితే ఒక కట్ట వచ్చేది పెద్దది. 8 ఉంటాయి దాంట్లో, 8 9 రుద్దాలేమ్మా. వేసేసానా రుద్దు రుద్దాలి నా చెప్పు. పలకకుంది రుద్దునాయా చిక్కదానివే అరవదానివే వీళ్ళకి నవ్వు, వీళ్ళకి నగైంది నగైంది. వీళ్ళకు ఎవరు సాగు వాళ్ళకు ఉంటుంది. నువ్వేందుకు అంత తీస్తున్నావు కొంకిలోకి ఒక పరది అంత కొంచెం కాదు మర్చితప్పుడైనా ఎట్ట ఉంటుంది పట్టు. నువ్వు అరవదాని చెమట పడి రుద్దితే మేలు. మట్ల పడుతుంది తల్లి నేను తీసిస్తా లైట్ పట్టుకో ఉండు నువ్వు ఆగు పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో నగైంది. నాగంటే మేమే తిట్టేది నా వట్ట మూల నా వట్ట ఎత్తుగా నాకు కోడిచ్చు అనుకుంటున్నావా లంజది అది నగి నాది అంటది అడిపోయినా చిన్నాడది కాదు చిన్నాడది కాదు నాయన మీ వదినమ్మా వదినేనా చిన్నమ్మనా నగే ఏమి మూతి గడిపి తల్లి కనిపిస్తుంది ఉంటేనంత ఏం కాదులే మొత్తం పైన దొంగది యాక్టింగ్ ఆస్కర్ లెవెల్ నువ్వు తల్లి లేస్తుంది నాయన అట్ట వేస్తుంది అది లేసేస్తుంది ఇంటి అట్ట అట్ట నువ్వు మంచి దానివే తీ అంతా తీయకుండా దాంట్లో లోపల పెట్టు కవర్లో నీ తీసుకుని పెట్టు భుజం కింద చేతులు వేసి లేపండి ఆయన పాప మా అల్లాడిపోతే ఇంకా నువ్వు ఊరుగాడు చక్క నిలబడితే కాదు చక్క ఉంటుంది ఇట్ట ఫోన్ చేసి మొన్న శ్రీరామచంద్ర ప్రభు రుద్దని పోయినావు కదా. శ్రీరామచంద్ర ప్రభు ఆయన తీసింది లేదు నీకు మన అంత బండ చేపించుకో తల్లి నువ్వు ఏమంత మట్టి పూసుకోకుంటే కొప్పలు అంత మునిగింది పండుకొని అట్ట పొల్లా నువ్వే మట్టిండే తెలుదు మధ్య కొట్టే పానం లేదు నేను ఇప్పుడు రాకాలకి నేను కొంకిలు నీయాలి ఇప్పుడు నా చేత కాదమ్మా నీళ్ళు వస్తుంది ఒక వారం పొరపాటు రుద్దాలి రుద్దునాయి బాగా దూతాడు నువ్వు కొప్పుకు పోతావు మళ్ళీ ఆమె ఇడిపించుకోలేదు కొప్పు నువ్వు మేడ నీ కథ అవుతుంది అందరు ఇల్లే మన ఇద్దరు మీద చిన్నారాయన మీ అమ్మ మీ ఆయన కాదనుకునేవా
తగ్గకమ్మా అటుండు ఎంత రుద్దుతాడు వరకబడి పుట్టలేకపోతాం శ్రీకాంతం నాయంది బాగుంటది నాయన రామచంద్ర ప్రభు ఏడున్నావు నాయన పోతిండి ఆయన పోతిని అయితే ఒక ఆయన ఇద్దరు వచ్చింది నేను చూసిన రుద్దేటప్పుడు ఇద్దరు మీ నాయన పండబెట్టి రుద్దుతుంటే ఆయన నాయరెడ్డిపల్లి ఆయన ఒక ఆయన గిద్దురు ఒక ఆయన జమ్మదేవుడు కానొచ్చింది వేసుకో ఇంకా వేసే ఆయన రుద్దాలి రాదు ఇంకా లంక అంతా చూపించదు ఇంకా అర్థాకు అది చూసుకోలే మొత్తం ఏంది మెమ్మకు చూపి ఇట కలిపి వాడిని అనుకోను ఈడనా చూడు ఎవరినన్నా ఊని ఉంటుంది ఎడల్ పను కలిపి ఎడల్ పని ఎడల్ పని ఇంకేడా ఆడెట్ట తగిలింది బా చూస్తుండ్రా చూపిస్తుంటా ఏంది అడగుద్దమ్మా తప్పు యాడ రైలింది అడిగిన కళలో రాచుంటే ఎందుకు మూతికంత లోపల ఇంకా చాలులే ఇంకా అతికి ఇంకా చాలులే సరిపోయిందిలే నువ్వు సెల్ చేసుకున్నావా? ఇదా ఇదేమే నువ్వు లేనలే నేను 2 రోజులు నాకు వచ్చేసరికి ఇంట్లో ఈ పండుకుంటాను రుద్ది కొంచెం లైట్గా ఒక రోజు తగ్గితే నీ పుణ్యం 3 అసలు మంది వేసుకోండి ముందు. వాళ్ళ కోటర్ తలాక పోయావా తెలంగాణలో ఎలక్షన్లకు మందు ఆయనట తాగుతాను ఈ అబ్బాయి ఆడోళ్ళు తాగిండు తెలంగాణలో ఎలక్షన్లకు ఏది పైన అంగా అక్కడ పైన కూకనన్న కూకన గాని దొడ్డ పంచ బాధే అంత లెక్కొద్దు ఈ రౌండ్ గీత సన్నక్కలు ఇంట్లో వేసుకున్నామండి భలే వేసుకున్నాం అందరం మా ఈ నైట్ వస్తారంట మా ఊరి కాడ కానీ అదే కడుపులో పోతుండే